నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని అయితే వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. ఇంకా కూడా అనేకంగా ఏదైతే ఉందో ఆరోపణలు అయితే వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో జగన్ మేనమామ ఇంకా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వాళ్ళు ఓడిపోవడానికి వాళ్ళు అసలు అది స్వీకరించలేకపోతున్నారు. ఏంటి అనేది అంటే సింగపూర్లో ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాజయం మనం చూసాం. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్న పరిస్థితి. సో దీన్ని అసలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం మాజీ ఎమ్మెల్యే తను కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే సింగపూర్ నుంచి వెళ్ళి ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి తను మాట్లాడడం జరుగుతుంది. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు పరీక్ష రాసావు, నువ్వు తప్పితే మీ నాన్న అడిగాడు, ఏంటి ఎందుకమ్మా తప్పావంటే పక్కాడు కాపీ కొట్టాడండి. నువ్వెందుకు తప్పావురా నాయన అంటే పక్కాడు కాపీ కొట్టి పాస్ అయ్యాడంటే ఇది మాట్లాడేదానికి అర్థం ఉండాలి కదా. ప్రజా తీర్పు అది. ఈవీఎంలని మార్చటం, ఈవీఎంలని ఏ విధంగా, ఇది ఇప్పటిది కాదు. ఈవీఎంల మీద అనేక రకాలుగా అనేక ఏళ్లుగా ఈ ఆరోపణలు చేస్తున్న దాంట్లో అది సుప్రీంకోర్టులో కూడా వచ్చింది. ఈసీ స్పష్టంగా చెప్పింది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయటం అనేది బ్రహ్మతరం కూడా కాదు అని. ఇప్పుడు ఈవీఎంలు ఆంధ్రప్రదేశ్లోనే ట్యాంపరింగ్ అయ్యాయా? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే నరేంద్ర మోడీకి ఎంపీ సీట్లు ఎందుకు తగ్గుతాయి? ఆయన ప్రధాని కదా. ప్రధాని స్థాయిలో అధికారం జాతీయంగా ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన మొత్తం 500 పెట్టుకోవచ్చుగా ఈవీఎంలు. ఇవాళ మోడీకి ఎందుకు ఎంపీ సీట్లు తగ్గాయి? మరి అనండి. అది కూడా రాహుల్ గాంధీ ఈవీఎంలు ట్యాంపర్ చేశాడా? రాహుల్ గాంధీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే మోడీ సీట్లు తగ్గినాయా? ఓటమిని హుందాగా అంగీకరించడం నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నిన్న ఓడిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు. 5 ఏళ్లలో ఆయన ఏనాడు మీడియాను అడ్రస్ చేయలేదు. మొదటిసారి మీడియాను అడ్రస్ చేస్తూ కూడా మేము ఏమనుకున్నామంటే హుందాగా ఒప్పుకుంటాడు, ఎక్కడ లోపం జరిగిందో సవరించుకుంటాం అనుకుంటాడు, లేకపోతే ఇదొక లెసన్గా తీసుకుంటాం, మరింతగా ప్రజల్లోకి వెళ్తాం. ఇలా మాట్లాడకుండా 1/2 కోటి మంది రైతులకి నేను భరోసా ఇచ్చా, ఆ ఓట్లు ఏమైనాయి, 60 లక్షల మంది తల్లులకి నేను అమ్మఒడి ఇచ్చా, ఆ ఓట్లు ఏమయ్యాయి, ఆసరా ఇచ్చా, ఆ ఓట్లు ఏమయ్యాయి, అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు, అన్నీ దేవుడు చూస్తున్నాడు అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డే నేరుగా ఈవీఎంల గురించి మాట్లాడకుండా తన వాళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఇప్పటికీ ఎందుకు ఓడిపోయాం అనే పోస్ట్ మార్టమే మీలో జరగలేదంటే, తప్పు చేశాం కాబట్టి ఓడిపోయాం, అందరినీ ఏడిపించాం కాబట్టి ఓడిపోయాం, చెప్పింది చేయలేదు కాబట్టి ఓడిపోయాం అనే గ్రహణ లేకుండా ఇప్పుడు ఈవీఎంలు అన్నారు. మరి లాస్ట్ ఎలక్షన్లో కూడా మీరు ఈవీఎంలు మార్చారా? చంద్రబాబు మరి ముఖ్యమంత్రిగా అంత మంచి పనులు చేసి అన్ని కియా ఇండస్ట్రీ తీసుకొచ్చి పోలవరం పరుగులు తీయించి అమరావతి కట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 70,000 కోట్లు ఖర్చు పెట్టా, పసుపు కుంకుమ 20,000 కోట్లు మహిళలకు ఇచ్చా, మీకు 151 సీట్లు ఎట్టు వచ్చినాయి? ఆయనకి 23 వచ్చినాయి కదా. మరి ఆయన అన్నాడు ఆ మాట, ఈవీఎంలు మార్చారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యని. ఓటమిని హుందాగా తీసుకోవాలి అంతే తప్ప నీ ఓటమికి కారణాలు నువ్వు చూడకుండా పక్కాల మీద వేయకూడదు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఎవరైనా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మేనమామ, రాజశేఖర్ రెడ్డి గారి బావమరిది విజయమ్మ తమ్ముడు ఏమంటున్నాడు? ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి, మాకు అనుమానాలు ఉన్నాయి. 15 రోజులు చంద్రబాబు లోకేష్ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. పోలింగ్ అయినాక సింగపూర్లో ఏదో బార్కోడ్ మారిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు, వీళ్ళు సింగపూర్లో కూర్చుని బార్కోడ్లు మార్చారు. మాట్లాడేదానికి అర్థం ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 15 రోజులు ఎక్కడికి వెళ్ళాడు? ఈ పని మీద వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు ట్యాంపరింగ్ లండన్లో చేస్తూ కూర్చున్నాడా? వెళ్ళాడు కదా లండను. ఈయన కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేటట్టయితే ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ 303 సీట్ల నుంచి 240 సీట్లకి పడిపోదు.
ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో 151 రావు. ఎట్లా వచ్చినాయి? అప్పుడు మీ తీర్పేమో జనైన్ ప్రజా తీర్పు, చంద్రబాబుపై వ్యతిరేకత. ఇప్పుడు ఈ తీర్పేమో ఈవీఎంల. అతనే కాదు, రవీంద్రనాథ్ రెడ్డే కాదు, ఇంకా ఎర్రగొండపాలెంలో గెలిచిన ఆయన ఆ తాటిపర్తి చంద్రశేఖరో ఏదో అంటున్నాడు, అతను ఇదే అన్నాడు, మాకు ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని. మరి నువ్వెట్ట గెలిచా? ఇప్పుడు నువ్వు 5,000 ఓట్లతోనో ఎంతో గెలిచాడు అతను. గెలిచిన నువ్వే అంటున్నావంటే ఇప్పుడు ఈవీఎంలు మారిస్తే, కడపలో మారితే అవినాష్ రెడ్డి ఎలా గెలిచాడు? మారిస్తే అన్ని చోట్ల మారుస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మరి ఓకే అయ్యేదా? జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఎలా గెలిచాడు? ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 4 ఎంపీలు గెలిచారు. ఎలా గెలిచారు? ఈవీఎంలు వీళ్ళు మార్చారు అనుకుందాం. మొత్తం అన్ని సీట్లు పోగొట్టేవాళ్ళు. అంటే ఏంటి? ఓహో, ఒక 4, ఒక 11 ఇచ్చేసి పేరు అలా రాకుండా చేద్దామని కొన్ని ఈవీఎంలే మార్చారు అంటాడు. ఆ మాట కూడా రవీంద్రనాథ్ రెడ్డి ఏమని, ఎంపిక చేసిన బూత్లలో ఈవీఎంలు మార్చిన అనుమానాలు ఉన్నాయంటాడు. ఇప్పుడు అదే ఇక్కడ ఇష్యూ. ఏది? వీళ్ళు బుద్ధులే ఇతరులకు ఉంటాయి అనుకుంటాం. ఈ దురాలోచనలన్నీ కూడా మీకున్న దురాలోచనలు. చంద్రబాబుకి అసలు ఆయన చెప్పింది జరుగుద్దా? ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రభుత్వం మీ దగ్గర ఉంది, మీరు చెప్పినట్టుగా కేంద్రం ఉంది, కేంద్రంలో బిల్లులన్నీ ఆమోదించింది మీ ఎంపీలు, మీ మీద కేసులన్నీ కూడా ఉపసంహరించి డ్రాగ్ ఆన్ చేసింది సిబిఐ. మనం చూసాము. ఏది? 3,100 వాయిదాలకి జగన్మోహన్ రెడ్డి కేసులు అటెండ్ కాకుండా ఎగ్గొట్టాడు. ఇలా కేంద్ర ప్రభుత్వానికి మీకు సత్సంబంధాలు ఉన్నప్పుడు ఏదన్నా ఈవీఎంలు మార్చితే, జీరిస్తే, చేయిస్తే నువ్వు చేయాలి. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు వల్ల ఎలా అవుతుంది? ఇప్పుడు అలయన్స్ కట్టారు, కూటమి కట్టిన తర్వాత ఇది జరిగిందా? అసలు ఎప్పుడు తయారైన ఈవీఎంలు? బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అది ఎప్పుడు తయారు చేసింది ఈవీఎంలని? అప్పటికి కూటమి కట్టారా? వీవీప్యాట్ల తయారీ ఎప్పుడు జరిగింది? అప్పటికి బీజేపీ ఈ పొత్తులోకి వచ్చిందా? ఆరోపణలు చేయటం కాదు, ఆధారాలు చూపించాలా. పైన ఉన్న దేవుడికి అన్నీ తెలుసు అంటాడు. అంటే ఇప్పటికీ కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి తను ఎక్కడ తప్పు చేశాననేది ఇప్పటికీ తెలుసుకోలేకపోయాడు. తన ఓటమికి ప్రధాన కారణం ఇవాళ అమరావతి నిర్మాణాన్ని నిలిపేయడం. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీలో, వాళ్ళు ఎవరైతే ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టుకున్న కొంతమంది ఉన్నారు కదా సార్, వాళ్ళ మీద ధ్వజమెత్తుతున్నారు. మరి ఏమైంది అంటారు? మరి వీళ్ళు చేయబట్టే ఇలాంటివన్నీ జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి వీళ్ళే కారణం, అసలు మమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వలేదు అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఇప్పుడైనా ఆయన తెలుసుకోలేకపోతున్నారు అంటారా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డే కారణం. జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఓడించారు? ఆయనే ఓడించుకున్నాడు అనమాట. ఏది? అమరావతి కనుక పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? 1640 రోజులుగా అక్కడ మహిళలు, రైతులు ఆందోళన చేస్తుంటే కనీసం వాళ్ళని పిలిచి పలకరించాడా? మీ సమస్య నేను పరిష్కరిస్తాను, మీ కన్స్ట్రక్షన్స్ నేను కంప్లీట్ చేస్తాను, మీ వాళ్ళకు ఉపాధి నేను కల్పిస్తాను, ఆ రోడ్లన్నీ కంప్లీట్ చేస్తానని చెప్పాడా? చెప్పకపోగా ఆ రోడ్లన్నీ తవ్వేశారు. అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు కట్టిన నిర్మాణాలన్నీ పాడుపెట్టారు. సంస్థలు, కంపెనీలన్నీ తరిమేశారు. ఇప్పుడు పోలవరం కంప్లీట్ చేస్తే ఇవాళ నీకు 11 సీట్లు వచ్చాయా? 5 ఏళ్ళు విలువైన కాలం. చంద్రబాబు 72% పోలవరం కంప్లీట్ చేశాడు. ఇంకా మిగతా 28% నువ్వు కంప్లీట్ చేసేసి ఉంటే అక్కడ మీ నాన్న విగ్రహం పెట్టిస్తానన్నావు కదా. 100 అడుగులతో మా నాన్న విగ్రహం పెట్టిస్తా. ఏమైంది మీ నాన్న విగ్రహం? ఎందుకని పెట్టించలేదు? పోలవరం ఎందుకని ఆపేశావు? డయాఫ్రమ్ వాల్ దెబ్బతీసావు, గైడ్ బండు కుంగదీశావు. కాళేశ్వరంలో మేడిగడ్డ ఎట్లయితే 3 పిల్లర్లు దెబ్బతిని కేసీఆర్ ఓడిపోయాడో, పోలవరంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని గైడ్ బండు కుంగదీసి నువ్వు నాశనం అయిపోయావు, నీ పార్టీ నాశనం అయిపోయింది. ఇక్కడ ఎక్కడ లోపం జరిగిందనే తెలుసుకోకుండా నీకు విశాఖపట్నంలో రాజధాని పెడుతున్నానన్నావు. విశాఖపట్నంలో ఏమన్నా పోనీ కంపెనీలు తెచ్చావా?
విశాఖపట్నంలో యూత్కి ఏమైనా నువ్వు ఉపాధి కల్పించావా? ఏదో నువ్వు ఋషికొండలో ఉండటానికి ఒక 500 కోట్లు ఖర్చు పెట్టావు. ఇప్పుడు నీ కళ్ళ ముందు ప్రజాగ్రహం కనపడుతోంది. హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ పేరుంటే మార్చేశావు, వైఎస్ఆర్ అని పెట్టావు. నువ్వు దిగిన వెంటనే ఫలితాలు రాకుండానే మధ్యాహ్నం 1 గంటకే అది కోలేశారు. వైఎస్ఆర్ అనేది తీసేస్తే ఏం బయటపడింది? ఆ లోపల ఉన్నటువంటి ఎన్టీఆర్ అనేది బయటపడింది. అదేంటి? ఆగ్రహం. నువ్వు చేసిన పనుల పట్ల ప్రజల్లో ఆగ్రహం. నువ్వు చేసిన తప్పులకి వాళ్ళు నిన్ను శిక్షించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చావు కాబట్టే ఇవాళ అన్ని ఓట్లు తెలుగుదేశంకి పడ్డాయి. ఇంకా నువ్వు ఓటమి చెందావని ఈసీ డిక్లేర్ చేయకుండానే వాళ్ళు జనం ఎగబడి అవ్వనే ఆ 3 అక్షరాలు తీసేశారు. ఇంకా ఫలితం నిర్ధారణ కాకుండానే ఋషికొండలో తెలుగుదేశం జెండాలు ఎగరేశారు. ఇంకా నువ్వు ఓడిపోయావని చెప్పి ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేయకుండానే విశాఖపట్నంలో మీ ఎంపీపీ ఎంవివి సత్యనారాయణ కట్టే ప్రాజెక్టు తాలూకు ఆ రోడ్డు డివైడర్లన్నీ కూలగొట్టారు. నువ్వు మార్చినటువంటి ఆ G20 సదస్సులో ఏంటి, అబ్దుల్ కలాం అనే వ్యూ పాయింట్ ఉంటే అబ్దుల్ కలాం పేరు తీసేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టాడు. తీసి పారేశారు. ఫలితాలు ఇంకా పూర్తి అవ్వకముందే వైఎస్ఆర్ అనే పేరు తీసి పారేసి అబ్దుల్ కలాం అనేది తగిలిచ్చారు. ఇప్పుడు నువ్వు చూడాల్సింది ఆ ఓట్లు కాదు, నువ్వు చూడాల్సింది ఈ ప్రజలు నీ పైన తిరుగుబాటును చూడాలా. ఇది ఓటు కాదు, ఇది తిరుగుబాటు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.